విద్యార్థులందరూ ఏం చేయాలి? ఫస్ట్ ఏం చెప్పినా గురువు దైవం, గురువే దైవాన్ని మనం చూపిస్తారు. గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువుకి మనం నమస్కారం చేస్తాం. ఇది విద్యా ఆలయం. ఆలయం అంటే గుడి అంటే వేరేగా అలా గడితేనే గుడి కాదు. సరస్వతీదేవిని ఆరాధన ఎక్కడ చేస్తున్నారు? అదంతా ఆలయం. విద్యార్థులు మీరందరూ కూడా తల్లిదండ్రులను గౌరవించడం, గురువుని గౌరవించడం, దేశాన్ని, దేశమాతని, దేశ ప్రజలని అందరినీ కూడా పెద్దలని గౌరవించడం, ఇవన్నీ నేర్చుకోవాలి. చిన్నతనం పువ్వై పుట్టిందే అదే పరిమళం ఇస్తుంది. చిన్నతనం నుంచి కూడా మీరు ఏం నేర్చుకోవాలి? దైవభక్తి ఉండాలి, తల్లిదండ్రుల మధ్య ప్రేమ, తల్లిదండ్రులు అంటే గౌరవం, గురువు అంటే గౌరవం, పెద్దల పట్ల గౌరవ భావాలు పెంపొందించుకోవాలి. మీ తోటి వారితో స్నేహభావంతో ఉండాలి. అవతల వాడు దుర్మార్గంగా ఉన్నా సరే నీవెప్పుడు వాడు దుర్మార్గుడు కదా, నన్ను ఇలా చేస్తున్నాడు, నన్ను అందుబాటు తిరుగుతున్నాడు, కొడుతున్నాడు కానీ ఇవన్నీ వాడు దుర్మార్గాన్ని చూసేవాళ్ళు పైన భగవంతుడు చూస్తాడు. వాడెప్పుడు చెడ్డ పనులు చేసేవాడు చెడులోకి వెళ్ళిపోతాడు. నువ్వు సన్మార్గంలో నడుచుకున్నప్పుడు ఎప్పుడు కూడా నీకు మంచి మార్గం ఉంటుంది. అదే మన జీవితంలో మనం ఏం చేయాలి? భగవంతుడిని చేరుకునే మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ మార్గం ఏ పని అయితే భగవంతుడికి ప్రీతికరమో మనం ఆ పనులే చేయాలి. సత్కర్మలు చేయాలి అంటే మంచి పనులు చేయాలి, మంచి వినాలి, మంచి ఆచరించాలి. ఏమా విద్యార్థులు? అలాగే దేశభక్తి ఈనాడు అందరూ సినిమా పాటలు లేకపోతే అనవసరమైనటువంటి విషయాల యందు ఆసక్తి పెంచుకోకూడదు. ఏది మీకు ఉపయోగమో డ్రాయింగ్ నేర్చుకుంటే మీకు సైన్స్ పరీక్షలు ఎన్నింటిలోకైనా డ్రాయింగ్ మీకు ఉపయోగమే కదా. అలాగే సంగీతంలో ఎన్ని ఉన్నాయి సబ్జెక్ట్ ఉంది. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, గణితం, అన్ని రకాలు కూడా సంగీతం అనేది భగవంతుని చేరుకునే మార్గం. ఏకైక మార్గం ఏంటి? ఎక్కువగా ధ్యానం, సంగీతం, శబ్దమే అమ్మ. శబ్దము భగవంతుడి స్వరూపం. ఆ శబ్దాన్ని సుశబ్దాలు పలకడం, నోటమ్మట ఎప్పుడు కూడా చెడ్డ మాటలు రాకూడదు. ఇది ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? ఎప్పుడు కూడా సుస్వరాలు. అందుకే పుస్తకము చేతన్ నీవునా ఇల్లం వందున నిల్చి జృంభణముగా ముక్తుల సుసభ్యంబుల్ సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. అంటే తల్లి, ఓ తల్లి, నీవు ఎప్పుడు కూడా నా మనసులో ఉండు. అంటే ఎప్పుడు ఉచ్చారణ తప్పులు పలకూడదు. ఎదటివాడు మనల్ని ఏడిపించిన, చెడ్డ పనులు చేసుకున్నా వాడు తిడుతూ ఉంటాడు, వాడి పాపం వాడిదే. మనం మంచి మార్గంలో నడుస్తాం. ఓకే? దేశభక్తులు, ఈ దేశంలో ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు, మహనీయులు. వీళ్ళందరి ఫోటోలు గాంధీ, నెహ్రూ, అల్లూరి సీతారామరాజు, వీళ్ళందరూ దేశం కోసం ఎవరైనా ప్రాణాలను అర్పించగలరా? ప్రాణం అమ్మో, నా ప్రాణం అనుకుంటాం, ఈ కట్టంతా మనమే అనుకుంటాం, ఈ దేహం అంతా మనమే అనుకుంటాం. మన ప్రాణాన్ని
అంటే మీనా అందరూ కూడా దేశం కోసం అంత మహనీయుల్ని ఇప్పటి నుంచి మీరు వాళ్ళ చరిత్రలు వింటూ ఉండాలి. ఖాళీ టైంలో మన దేశ గొప్ప చరిత్రను తెలుసుకోవాలి. మన దేశం పుణ్యభూమి, ఇందులో వేదాలు పుట్టాయి, ఇందులో ఎన్నో. భారతదేశం బంగారు గని, ఇక్కడి నుంచే అన్ని చోట్లకి వ్యాపింపబడింది తప్ప మనం ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పని లేదు, తెలుసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మనది అంత గొప్ప పుణ్యభూమి. ఈ పుణ్యభూమిలో ఎంతమంది మహనీయులు ఉన్నారు అంటే భగవంతుడే ఈ పుణ్యభూమిలో పుట్టినటువంటి మహర్షులు, తపస్సాలు, యోగులు, ఇంకా వైగంబరులు, తర్వాత అనేక మతాలు ఉన్నాయి మన భారతదేశంలో. ఏ మతం అంటే మతం అంటే మార్గం, ఏ మార్గాన్ని పట్టుకున్నప్పటికీ కూడా మేము భగవంతుని చేరుకోవడానికే అవన్నీ తెలియజేస్తున్నాయి. అందుచేత ఏంటంటే మనం ఎవరో తెలియదు, మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, మన గమ్యం ఏంటి? సన్మార్గంలో నడుచుకుంటూ భగవంతుని చేరుకోవడమే. మీరు ఎలా నడుచుకోవాలి? తల్లిదండ్రులు గౌరవిస్తూ ఈ మన తోటి వారితో ఈ ప్రపంచంలో ఉన్నంతకాలం మనం ఎప్పుడు పోతామో తెలియదు, ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు. కానీ ఉన్నంతకాలం మనం ఎలా నడుచుకోవాలి? సద్బుద్ధి, ఆ జ్ఞానాన్ని ఇచ్చేది ఆ తల్లి. ఈ ప్రకృతిలో ఉంటున్నాం కదా మనం, ప్రకృతి మనకి అన్ని ఇస్తుంది. తెల్లాలు అయితే శ్వాస పీలుస్తున్నాం, శ్వాస లేనిదే మనిషి ఉంటాడా? లేదు. అలా అమ్మ లేనిదే మనమే లేవు. అమ్మే కదా మనకి ఇక్కడ పుట్టించింది. అందుచేత ఏంటి, ఈ ప్రకృతిని కూడా మనం పరిరక్షిస్తూ ఉండాలి. నీళ్లు పోసి ఆ మొక్కల్ని రక్షిస్తూ, ప్రకృతి అంటే పర్వతాలు, వృక్షాలు ఇవన్నీ ఎలా ఉన్నాయో ఆ ప్రకృతి తల్లిని కూడా మనం గౌరవిస్తున్నాం. ఆ రూపంలో ఉన్నటువంటి మహనీయులు వీళ్ళందరూ కూడా ఇక్కడ వ్యక్తి కాదు, అక్కడ గౌరవింపబడేది ఎవరు? ఆ రూపంలో ఉన్నటువంటి పరమాత్మనే వీళ్ళు గౌరవిస్తున్నారు. మనం కూడా అదే పెద్దయ్యాక కూడా మనం ఇతరులను గౌరవించడం, మనం ఈ సంస్కారవంతమైనటువంటి పనులు చెయ్యాలి. ఏమా? ఓకే, ఇప్పుడు దేశభక్తి గీతం ఒకటి పాడుతున్నాను నేను.